హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 4వ తారీఖు శుక్రవారం. రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి హాలిడే ఉంది. అండ్ ఈ మధ్యలో ఏమవుతుంది అని అందరూ కూడా ఇన్వెస్టర్స్ ఒక కాషియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు. మార్కెట్లు ఇంతలాగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి కారణాలు అయితే ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం ఇజ్రాయెలు ఇరాను యుద్ధ వాతావరణం అనేది కొనసాగింది. మిడిల్ ఈస్ట్లో ఈ యొక్క ఎస్కలేషన్స్ అనేది స్ట్రాంగ్గా జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా మానిటర్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిది, ముందు సేఫ్ సైడ్ మనం ఎగ్జిట్ అవుదాం అని చెప్పేసి చాలామంది కాషియస్గా మార్కెట్ నుంచి ప్రాఫిట్స్ అనేది తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక సెకండ్ రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, చైనా అక్కడ పాలసీస్ని కొంత సడలించింది. ఫిస్కల్ పాలసీస్ అంటే గవర్నమెంట్ కావచ్చు, మానిటరీ పాలసీస్, సెంట్రల్ బ్యాంకు అక్కడ ఉన్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో కొంత ఇన్వెస్టర్ సపోర్ట్ చేసే విధంగా కొంత సడలింపు అనేది జరిగింది. దీనివల్ల చైనాలో ఏం జరిగిందంటే అక్కడ కన్జంప్షన్ అనేది పెరిగింది, రిటైల్ కన్జంప్షను. దాని తర్వాత ప్రాపర్టీస్కి కూడా కొంత రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదే తరుణంలో ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే ఇండియా నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున 15,000 కోట్ల రూపాయలు అనేది సెల్లింగ్ చేశారు మార్కెట్ని. అయితే ఈ పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది కోణంలో మనం ఆలోచిస్తే చైనా కొంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ ఆయిల్ అనేది. ఓకే, అది ఒక రీజను. ఎందుకంటే ప్రస్తుతం $78 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కన్నా రైజ్ అవుతూ వెళ్ళింది అనుకోండి క్రూడ్ ఆయిల్, డెఫినెట్గా ఇండియన్ కంపెనీస్ అనేది కొంత రిజల్ట్స్ అనేది నామినల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా అక్కడ గవర్నమెంట్ కానీ పాలసీలు కానీ కొద్దిగా సడలించింది. అండ్ వాల్యుయేషన్స్ కూడా ఇండియాతో పోలిస్తే కొద్దిగా చీప్గా ఉన్నాయన్నమాట. అండ్ ఎర్నింగ్స్ గ్రోత్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది మదుపూర్లు అటు సైడు వెళుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ ఆల్రెడీ ఇండియా చాలా స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేసింది అండ్ హై లెవెల్లో ఉంది. కొంత ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్లో కూడా మన ఇండియన్ ఎవరైతే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటున్నారు అనమాట. ఈ కారణాల వల్ల మార్కెట్ అనేది కిందకు వెళుతూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే పిఎస్యు బ్యాంకుకి సంబంధించిన ఇండెక్స్ కొద్దిగా గ్రీన్లో ఉంది. ఐటీది కొద్దిగా గ్రీన్లో కనిపిస్తుంది. టాప్ లూజర్లో మీడియా, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్ టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. అయితే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో టోటల్గా క్యుములేటివ్గా మనం చూస్తే స్టిల్ చూడండి చాలా అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు మార్కెట్ పెరగదు అన్న ఉద్దేశంలో. అండ్ పుట్ కాల్ రేషియో కూడా మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే బిలో 5 అంటే స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే పుట్ కాల్ రేషియో అనేది 0.54. స్టిల్ ఏంటంటే దీంట్లో కూడా బేరిష్ ఎంత ఉంది. మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే చూడగానే కూడా మనకి చూడండి ఎంత అగ్రెసివ్గా కాల్స్ ఉన్నాయో. పుట్స్ అయితే ఎవరు కూడా సెల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. మార్కెట్ ఈ 2 డేస్లో ఏదన్నా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ ఏదన్నా ఎస్కలేషన్స్ ఎక్కువగా అయినాయి అనుకోండి, మండే మళ్ళీ మనకి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక మనకి షార్ట్ బిల్డప్లో కంపెనీలు అనేది రావడం జరిగింది. లాంగ్ బిల్డప్లో అయితే ఫ్రెండ్స్ ఓన్లీ ఒక కంపెనీ వచ్చింది, అది కూడా జిఎంఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి బుల్లిష్లో ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇండిగో, హింద్ పెట్రో, అదానీ అంటూ, డిక్సన్, ఏషియన్ పెయింట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది కనిపిస్తూ ఉండగా బేరిష్లో మనకి ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్ అనేది కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకు ఒకసారి ఈ యొక్క నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ప్రస్తుతానికి 78.6 లెవెల్ అయితే క్రాస్ చేసింది. 25,000 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఎనీహౌ ఇదంతా న్యూస్ అండ్ ఫియర్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఏంటంటే డ్రాప్ అవుతూ కిందకు వెళుతూ ఉంది. ఓకే, సో ఈవెన్ 61.8 లెవెల్ కూడా రెస్పెక్ట్ చేయలేదు. 78.6 లెవెల్ దగ్గర కూడా మనకు అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించలేదు. సో ప్రాబబ్లీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడాల్సింది 25,000 లెవెల్ అనమాట, ఎందుకంటే రౌండ్ నెంబరు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇది ఓవర్ టైం ఏదన్నా ఎస్కలేషన్ అయితే కూడా ఈ లెవెల్స్ని ప్రాబబ్లీ రెస్పెక్ట్ చేయకపోవచ్చు, ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు కొద్దిగా బ్యాంకుల్లో ముఖ్యంగా పిఎస్యు బ్యాంకులో కొంత పాజిటివ్గా అనమాట, అన్నీ కాదులే కానీ కొన్ని స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. పైకి వెళ్ళింది కానీ మళ్ళీ హై లెవెల్లో రిజెక్షన్ అయితే జరిగింది. ప్రస్తుతానికి 51,400, 500 అనుకున్నాం కదా రౌండ్ నెంబరు, ఆ రౌండ్ నెంబర్ దగ్గర హోవర్ అవుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు కానీ కొద్దిగా కాషియస్గా ఉన్నారనమాట, రౌండ్ నెంబర్ ఉంది కదా అని చెప్పేసి.
అండ్ పర్ఫెక్ట్ మనకి 61.8 లెవెల్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈరోజు చూసుకుంటే నిఫ్టీ 0.9% నెగిటివ్లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.75% నెగిటివ్లో క్లోజ్ అయింది. స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు ద నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఈ వీకెండ్ మనం జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే ఎఫ్ఐఎస్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్, చైనాలో కొంత అట్రాక్షన్, ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్లో సెల్ ఆఫ్కి దోహదపడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే మనకి ఎటువంటి సపోర్ట్ అనేది కనిపించట్లేదు. సో చూద్దాం మార్కెట్ మండే ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓకే, దాన్ని బట్టి డిసైడ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.